ప్రెజెంట్ మనం ఫుసన్ అనే సిటీకి వెళ్తున్నాము. అక్కడి నుంచి కుదిరితే క్యాస్ల్ కూడా చూద్దాము. ఇట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రెజెంట్ మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి మనం. యాక్చువల్లీ కింద ఫ్లోరింగ్ అయితే మొత్తం ఇలా ఊగుతుందనమాట. కూర్చోబడుతున్నాయి ఏమైతే అని చెప్పేసి. ప్రెజెంట్ మనం ఫుసన్ అనే సిటీకి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్, లైక్స్ ఫాల్ అని చెప్పేసి అక్కడ నుంచి కుదిరితే క్యాస్ల్ కూడా చూద్దాము. ఇట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదనమాట మన ట్రైన్. ఇది వచ్చేసి మ్యూనిక్ నుంచి 40 minutes జర్నీ. అండ్ దెన్ అక్కడి నుంచి వేరే ట్రైన్ మారాలి. వేరే ట్రైన్ మారేసి మనం ఫుసన్ అనే సిటీకి వెళ్ళాలి. అండ్ అది వచ్చేసరికి 1 hour 11 minutes సంథింగ్ ఎంత డ్యూరేషన్ ఉంది. సో మనం ఇప్పుడే ఫ్లో అనే ప్లేస్లో దిగాము. సో ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ తీసుకోవాలి ఫుసన్ అనే టౌన్కి వెళ్ళడానికి. సో ఇంకో 3 minutes ఉందన్నమాట ట్రైన్కి. మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది. ఇక్కడ నుంచి కొండలు మొత్తం ప్రెజెంట్ వచ్చేసరికి మనం ఈ ఫుసన్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం ఆ క్యాన్సిల్కి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసరికి సూవెనిర్స్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ట్యాక్సీ బస్. సో మనం బస్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. నెంబర్ 78 బస్ అనమాట. సిటీ ఎలా ఉంటుంది రికార్డ్ చేస్తాను. దూరంలో మన క్యాస్లో కనిపిస్తుంది. సో మనం ఇప్పుడే బస్ నుంచి కింద దిగామన్నమాట. మన బస్సు. సో మనం వచ్చేసరికి ఆ క్యాసిల్ ఉంది కదా పైన కనపడుతుంది కదా. సో దాన్ని చూడడానికి వెళ్ళాలి ఇప్పుడు. ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి మనం. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. మనకు దారి నిలదు. జనాలతో పాటు పోవడమే. చాలామంది జనాలు పోతూ ఉన్నారు కదా. సో వాళ్ళతో పాటు పోతూ ఉంటే మనం కూడా రీచ్ అవ్వచ్చు. చూడవచ్చు ఇక్కడ సూవెనిర్స్ టైపు. సో పైకి వెళ్ళాలంటే గుర్రం దీని మీద కూడా ఎక్కి వెళ్ళచ్చు. బట్ అది బాగా కాస్ట్లీ అనమాట. ఎంతో తెలియదు మనకు. ఇంకో దారిలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడికి ఇలాగా బస్ సర్వీస్ కూడా ఉంది. బట్ దానికి సపరేట్ టికెట్ తీసుకోవాలి మనం. సో కార్లు ఇలాంటి అయితే అటు నుంచి వెళ్తారు. మనం ఈవే నుంచి ఇటు వెళ్ళాలి పైకి. మనకి ఎవరో ఒక కంపెనీ ఉంటే బాగుంటుంది. దారిలో ఎవరైనా తగులుతారని చూడాలి. అట్లీస్ట్ మాట్లాడుకుంటా చిన్నగా వెళ్ళచ్చు. ఇంకోటి ఇక్కడ నుంచి మనకి ఆల్ప్స్ కనపడతాయి అనమాట. అండ్ అక్కడికి మనం వచ్చేసరికి రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళాలి. అండ్ ఎల్లుండి వెదర్ ఫుల్ రెయిన్ చూపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా తెలియదు మనం ఎలా వెళ్తామేమో. బట్ స్టిల్ మేబీ టుమారో పాసిబుల్ అయితే వెళ్ళాలి. ఈ క్యాసిల్ చాలా చాలా ఫేమస్. దాని లొకేషన్ కానివ్వండి కొండల్లో ఉంటుంది. సో మనకి ఇంకా 10 minutes వాక్ అన్నమాట. సో ఇది ఒక స్టాప్ లెక్క అనుకోండి. వచ్చి ఇక్కడ చిన్న షాప్ ఉంది. ఇక్కడ గుర్రాలు అక్కడి నుంచి ఎక్కి రావచ్చు. సో మనం మళ్ళీ ఇంకా పైకి ఎక్కాలి. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. సో మనం ఎక్కడి నుంచి వ్యూ కూడా చూడవచ్చు. దాని మధ్యలో పైకి ఎక్కడం అంత ఈజీ ఏం కాదు. అనేసి మనం ఆల్మోస్ట్ క్యాసిల్ దగ్గరికి రీచ్ అయ్యామట్టుంది నా ఐడియా. వెదర్ సన్నీగా లేకపోవడం వల్ల ఈ వీడియో కొంచెం డార్క్గా వస్తుంది. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ క్యాసిల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మనం ఈ క్యాసిల్ ఎలా ఉందో చూద్దాం. నేను వేరే క్లిప్స్ కూడా పెడతాను ఈ క్యాసిల్వి. పైనుంచి ఎలా కనపడుద్దని చెప్పేసి చూడొచ్చు సైడ్ నుంచి
మరియన్ బ్రూక్ అంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ మీద నుంచి క్యాసిల్ చూడొచ్చు. చాలా చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఫస్ట్ అయితే మనం ఇటు నుంచి వెళ్దాం. చూడొచ్చు వ్యూ. ఇప్పుడు వచ్చేసి మనం మరియన్ బ్రూక్ అని చెప్పి అక్కడికి వెళ్దాము. అక్కడి నుంచి దీని వ్యూ బాగా కనపడుద్ది. అండ్ ఆల్సో ఈ ప్యాలెస్ కి ఎంట్రీ చాలా ఎక్స్పెన్సివ్, €42 సంథింగ్ అలాగా. సంథింగ్ ఏదో ఆఫర్ నడుస్తుంది, 34 yearsకి సంథింగ్ అలా వచ్చింది అని చెప్పేసి. సో 34 years స్టిల్ ఎక్స్పెన్సివ్. సో అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ నుంచి ఏదో వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది, ఎగ్జాక్ట్గా ఎక్కడో తెలియదు. బట్ ప్రెసెంట్ అయితే మనం మరియన్ బ్రూక్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఈ రీజన్లో వచ్చేసరికి ఈ క్యాసిల్ పైన డ్రోన్స్ కానీ ఇలాంటివి ఏవి ఎగరడానికి లేదు. దానికి వాళ్ళు సపరేట్ పర్మిషన్ తీసుకోవాలి. అండ్ అది కూడా వాళ్ళు మనం తీసే కంటెంట్ బట్టి ఇస్తారు. అండ్ ఈవెన్ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ప్రైవేట్ యూస్కి అసలు యూస్ చేయకూడదు. అంటే ఆన్లైన్లో పోస్ట్ చేయడం సంథింగ్ ఇలాగా, దానికి కాపీరైట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఇక్కడ వ్యూ చూడండి. మనం చూడొచ్చు అనమాట. అక్కడ ఇంకో క్యాసిల్ ఉంది కదా, కాంపిటీస్ డబ్బులు ఏమైనా. ఓకే, ఇక్కడ €1 వేయాలి. €1 వేస్తే లెన్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మనకి దూరంలో ఆ క్యాసిల్ కనపడుద్ది. అది ఎటు చూడాలనుకుంటే అటు. మరియన్ బ్రూక్ ఇటు సైడ్. సో అక్కడి నుంచి మనం వ్యూ ఒకసారి చూద్దాం. ఉన్నట్టుంది. ఓకే, బస్ స్టేషన్ ఇది. మనం ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అయ్యాము. సో ఇప్పుడు చూద్దాం నేను చెప్పాను. సో ఇక్కడే వాటర్ ఫాల్స్ కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు క్యాసిల్ చూడొచ్చు. సో ఇప్పుడు ఇది చూడొచ్చు ఇక్కడ నుంచి ఎలా ఉందో క్యాసిల్. యాక్చువల్లీ కింద ఫ్లోరింగ్ అయితే మొత్తం ఇలా ఊగుతుందనమాట. కూర్చోబడుతున్నాయి ఏమవుతుందని చెప్పేసి. సో బేసిక్గా మనకి హైట్స్ అంటే ఫుల్ భయము, బట్ స్టిల్ రాక తప్పలేదు. సో సో ఇప్పుడే ఈ క్యాసిల్ చూసామన్నమాట బయట నుంచి, దూరం నుంచి, మరియన్ బ్రూక్ దగ్గర నుంచి. సో ఇప్పుడు మనం లాక్ ఫాల్ అని చెప్పి చిన్న వాటర్ ఫాల్ టైప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలని ట్రై చేద్దాం. అండ్ మనం ఇప్పుడు వాకింగ్ చేసేంత ఓపిక లేదు, వాకింగ్ చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను బస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది €3.5 కిందకి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనం వాటర్ పట్టుకోవచ్చు, తాగొచ్చు కూడా. వాటర్ వేసుకుందాం.